తిరుపతి నగర శివారు తిరుమల శేషాచలం కొండల కిందనే ఉంటుంది. ఈ ప్రాంతంలో చిరుతపులుల సంచారం మళ్లీ పెరిగింది. అంటే ఆదివారం తెల్లవారుజామున కరకంబాడికి వెళ్లే మార్గంలో గ్రాండ్ వరల్డ్ సమీపంలో నివాసాల మధ్యకే చిరుతపులులు రావడం అనేది ఆందోళన కలిగించింది. ఇది రోజుల వ్యవధిలోనే చోటు చేసుకున్న ఈ వ్యవహారంతో చిరుతపులుల సంచారం మళ్లీ ఎక్కువైందనే విషయం మళ్ళీ స్పష్టమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది అలిపిరి బైపాస్ రోడ్లోని, అంటే అలిపిరి నుంచి జూ పార్కు వెళ్లే మార్గంలో ఉన్న ఒక అడవిని తలపించే ఎర్రచందనం ఉద్యానవనం. ఈ ప్రాంతంలో అంటే దీని కింది భాగంలోనే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ హాస్టళ్లలోకి 2 రోజుల క్రితం వచ్చిన చిరుతపులి విద్యార్థులను భయపెట్టింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని నెలలుగా అటవీ శాఖ అధికారులు యూనివర్సిటీలోనే ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేసి చిరుతపులి సంచారం ఎక్కువగా ఉంది, వాటితో జాగ్రత్తగా ఉండండి, రాత్రులు బయటికి పొద్దుపోయిన తర్వాత బయటికి రావద్దని చెప్పిన హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. 3 రోజుల కిందట శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆవరణలోకి చిరుతపులి రావడం అనేది, అది కూడా పిల్లలు కావడం అనేది ఇక్కడ గమనార్హం. చిరుతపులుల సంతానోత్పత్తి పెరిగిన నేపథ్యంలో చిరుత పిల్లలు ఎక్కువగా సంచరిస్తున్నట్లు తాజాగా చోటు చేసుకున్న 2 సంఘటనలు మనకు స్పష్టం చేస్తున్నాయి. ఈ విజువల్లో చూస్తే 3 రోజుల కిందట శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కనిపించిన దృశ్యం. ఈ చిరుతపులి పిల్ల సంచరించడం అనేది మళ్ళీ ఆందోళన రేకెత్తించింది. ఈ విజువల్లో కనిపిస్తున్నది గ్రాండ్ వరల్డ్ సమీపంలోనే, అంటే శేషాచలం కొండల కిందున ఉన్న అడవి ప్రాంతానికి సమీపంలోనే నివాసాలు ఏర్పడడం, అలాగే స్టార్ హోటళ్ళు కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్ల వద్దకి చిరుతపులి పిల్ల రావడం అనేది ఆందోళన కలిగించింది. వాస్తవానికి ఒక విషయం మనం పరిశీలిస్తే అలిపిరి బైపాస్ రోడ్ నుంచి జూ పార్క్ వరకు బైపాస్ రోడ్డుకి ఇరువైపులా చిరు తిండి దుకాణాలు ఎక్కువగా ఏర్పాటు చేశారు. వాటిని అనధికారికంగా ఉన్నాయి అంటూ తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు వారం రోజుల కిందట తొలగించడం అనేది తీవ్ర వివాదాస్పదానికి దారితీసింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ బైపాస్ రోడ్లో దుకాణాలు ఉండడం అనేది వాహనదారులకే కాదు ప్రజలకు కూడా రక్షణగా ఉండేది. అయితే ఇక్కడ వ్యర్థాలను రోడ్డు పక్కన ఒకసారి మనం గమనిస్తే వ్యర్థాలన్నీ రోడ్డు పక్కన పడవేయడం, ఇదే సందర్భంలో ఈ వ్యర్థాల కోసం కుక్కలు రావడం, కుక్కలు సంచరిస్తున్న వల్ల చిరుతపులులు రావడం అనేది అనివార్యంగా మారింది. అంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉండడం వల్ల ఆహారం కోసం కుక్కలు రావడం, వాటి రక్తం రుచి మరిగిన చిరుతపులులు, వాటి చిరుత పిల్లలు రావడం అనేది కూడా ఇక్కడ ఎక్కువగా మారింది. ఇప్పటికే గతంలో 2 సార్లు అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి చిరుతపులులను పట్టడం ద్వారా గుర్తు తెలియని ప్రాంతంలో వదిలివేశారు. ఆ తర్వాత కూడా చిరుతపులుల సంతానోత్పత్తి పెరిగిన నేపథ్యంలో చిరుత పిల్లలు ఎక్కువగా సంచరిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో తిరుపతి నగర శివారుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల సముదాయానికి సమీపంలో ఉన్న అలిపిరి జూ పార్కు, అలాగే కరకంబాడి మార్గంలో వెళ్లే గ్రాండ్ వరల్డ్, మంగళం, ఇతర ఎక్స్టెన్షన్ ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకొని వన్య మృగాల ద్వారా ప్రమాదం లేకుండా కాపాడాలని నగర ప్రజలు, ప్రధానంగా తిరుపతి నగరానికి శివారులో ఉన్న అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న నివాసితులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్పి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, అలిపిరి సమీపం నుంచి.